హలో అండి, వెల్కమ్ టు పద్మ కుకింగ్ ఛానల్. ఇప్పుడు యూట్యూబర్స్ అందరికీ కూడా దాల్గొన్న కాఫీ ఛాలెంజ్ పెట్టారు కదా. సో నేను కూడా ఛాలెంజ్ తీసుకున్నాను. నేను కూడా కాఫీ తయారు చేశాను అనమాట. సో నేను ఎలా కాఫీ తయారు చేశాను ఏంటో మీకు వ్లాగ్లో ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ. సో ఇది నేను మా మరిది వాళ్ళ గార్డెన్లో తీసాను అనమాట. చూడండి ఎంత బాగుంది, ఈవినింగ్ టైం అనమాట ఇది. సో మనం ఇప్పుడు కాఫీ పొడి ఏదైనా ఇన్స్టెంట్ కాఫీ పొడి ఏదైనా తీసుకోవచ్చు. సో నేను బ్రూ తీసుకున్నాను అనమాట. అది 2 sachets తీసుకుంటే అది 3 spoons బ్రూ వచ్చింది నాకు. దానికి మనం 4 spoons షుగర్ యాడ్ చేసుకోవాలి. అయితే 4 spoons షుగర్ నేను అంటే మిక్స్ చేసేటప్పుడు టైం పడుతుందని నేను అది పౌడర్ చేశాను షుగర్. సో 4 spoons వేసుకున్నాను, కానీ నాకు అది సరిపోలేదు. తర్వాత మీరైతే 5 spoons వేసుకుంటే కొంచెం స్వీట్ సరిపోతుంది. వేసుకున్న తర్వాత కొంచెం వామ్ వాటర్ ఒక 2 spoons, అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు, ఒక 2 spoons వామ్ వాటర్ అందులో యాడ్ చేసుకొని దాన్ని బాగా విస్క్ చేయాలన్నమాట. ఎంత విస్క్ చేస్తే అంత అది ఇలా క్రీమ్ లాగా తయారవుతుంది. విప్పింగ్ క్రీమ్ ఎలా ఉంటుందో అలా తయారవుతుంది. ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. అందుకని మనం ఏదైనా బీట్ చేసే దాంతో చేస్తే మంచి ఇట్లా క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను అది మిక్స్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఆ షుగర్ అంతా కలిసే వరకు స్పూన్ తోటి అని, తర్వాత ఇంకా మనం దాన్ని బాగా విస్క్ చేయాలన్నమాట. మీ కాఫీ ఏదైనా నెస్కేఫే, బ్రూ, ఏదైనా ఇన్స్టెంట్ కాఫీ ఏదైనా తీసుకోవచ్చు. ఏదున్నా నో ప్రాబ్లం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. సో దాన్ని ఇంకా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. ఒక 10 minutes 15 minutes బాగా బీట్ చేయాలి. ఇది గార్డెన్లో అసలు నేను వాయిస్ ఓవర్ వేయకుండా డైరెక్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఈవినింగ్ టైం 5:30 ఆ టైం అయింది. బయట అన్ని పక్షులు ఒకటే సౌండ్స్ అన్నమాట. సో నా వాయిస్ వినిపించదని చెప్పి నేను తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఒక క్లిప్ పెడతాను చూడండి మీకు, పక్షులన్నీ ఎలా సౌండ్ చేస్తున్నాయో. సో ఇలా బాగా బీట్ చేసేసుకోవాలి. బీట్ చేస్తుంటే అది మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది అనమాట. దీనికి మనకి ఐస్ క్యూబ్స్ కావాలి, మిల్క్ కావాలి, ఇంకా ఈ కాఫీ పౌడర్, షుగర్, 4 ingredients ఈజ్ మస్ట్. సో అలా బీట్ చేస్తూనే ఉండాలి. చేస్తూ మనకి అది మంచి క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు మొత్తం క్రీమ్ లాగా అయిపోతుంది, అది గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. నేను ఒక 15 minutes దాకా బీట్ చేశాను. అది అలా బీట్ చేశాక అప్పుడు అది క్రీమ్ లాగా తయారైందనమాట. చూసారా గార్డెన్ అంతా ఎంత బాగుందో. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది, కానీ ఇంకా మనం వాయిస్ ఓవర్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది, ఎందుకంటే చాలా పక్షులు వస్తాయి ఆ టైంలో, చాలా సౌండ్స్ వస్తాయి అన్నమాట. సో ఇలా ఈ కలర్ వస్తుంది, ఇంకా బీట్ చేయాలన్నమాట. బీట్ చేస్తూ ఉంటే మనకి ఎంత బీట్ చేస్తే అంత అది క్రీమ్ లాగా తయారైపోతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ నాది అయిపోయినట్టే. ఇప్పుడు అందులో ఐస్ క్యూబ్స్, పాలల్లో మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇది కోల్డ్ కాఫీలా అనమాట. సో ఒక 3 to 4 ఐస్ క్యూబ్స్ వేసాను నేను. ఐస్ క్యూబ్స్ వేసాక దానిపై నుంచి మనం ఈ క్రీమ్ ఏదైతే మనం ప్రిపేర్ చేసామో అది జస్ట్ మొత్తం పైన అంతా అది క్లోజ్ అయ్యేటట్టుగా చేయాలన్నమాట. మొత్తం చుట్టూ పెట్టేసాలి. అప్పుడు అది పైనుంచి అది మెల్ట్ అవుతూ కిందికి వెళ్తుంది అనమాట కాఫీ అంతా. నేను ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం షుగర్ తక్కువైంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది డాల్గోనా కాఫీ.
సూపర్ అని చెప్పేది నా ఆగు మమ్మీ వాడి ఏది తీస్తుంది నువ్వు సూపర్ అని చెప్పేది నా ఇది సండే రోజు వ్లాగ్, April 5th రోజు. అయితే ఆ రోజు 9 o'clockకి దీపాలు వెలిగించమన్నారు కదా మన మోదీ గారు. సో ఇంకా మేమందరం దీపాలు వెలిగించడానికని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అక్కడ. ఈలోపు వీళ్ళు డెక్ చూస్తున్నారు, ఏదైనా సాంగ్ పెడదామని. అది దీపం జ్యోతి పరబ్రహ్మ అసలు ఆ సాంగ్ పెడదామని డెక్ అంతా రెడీ చేస్తున్నారు. మేమైతే దీపాలన్నీ రెడీగా పెట్టాం. టైం అప్పుడు 10 to 9 ఏమో అవుతుంది. సో ఈవినింగ్ నేను చేసిన కాఫీ అది పిల్లలందరూ టేస్ట్ చూసారు. ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. అంటే పిల్లలందరూ ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చూసారనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కాఫీ ఎక్సలెంట్గా ఉంది. తర్వాత ఇంకా మేము నైట్ 9 o'clockకి ఇంకా అందరం గ్యాదర్ అయిన ఎవరింటి దగ్గర వాళ్ళని దీపాలు రెడీగా పెట్టుకొని ఇంకా వీళ్ళు కూడా డెక్ అంతా రెడీ చేసి పెట్టారనమాట. ఇంకా తర్వాత మేము 9 o'clock లైట్స్ అన్నీ ఆఫ్ చేసి దీపాలు వెలిగించేసాము. April 5th రోజు నా వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.